భయపడకు నా ప్రియమైన బిడ్డ, నేను నిన్ను స్వస్థపరచబోవుచున్నాను. రక్తస్రావం గల స్త్రీవలే హాస్పిటల్ చుట్టూ తిరుగుచు నీ జబ్బు తగ్గక నీ ధనమంతయు వ్యయము చేయుకొనుచున్నావేమో. ఇదిగో, నేను నిన్ను స్వస్థపరచబోవుచున్నాను. నీ సర్వ శరీరమునకును స్వస్థత కలుగును. నేను పొందిన గాయములే నిన్ను స్వస్థపరుచును. ఈ మాట విశ్వసించిన ఎడల నాకు ప్రార్థన చెయ్యుము, నిన్ను స్వస్థపరిచెదను. నా ప్రియమైన బిడ్డ, భయపడకుము, నేను నిన్ను కనికరించెదను. నీ వ్యాధి బాధలను, నీ కష్ట నష్టములను తొలగించి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచెదను. నేను నిన్ను బాగు చేయబోచున్నాను. నీ పరిస్థితులన్నిటినీ నేను చక్కబెట్టి నీ స్థితిని సరిచేసి నీకు సమస్తమును సమకూర్చెదను. దిగులు పడకుము, జడియకుము. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీవు చేయనిదంతయు సఫలమగును. ఇదే యెహోవా వాక్కు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమును చూచి మోసపోకుడి. ఈ లోకములో ఉన్నటువంటి సమస్తము అది మిమ్మల్ని ఆకర్షించును. చివరికి మిమ్ములను నరకములోనికి నడిపించును. ఈ లోకము దాని ఆశలు గతించిపోవుచున్నవి. నా ప్రియమైన వారలారా, నా వైపు చూడండి. నా వాక్యమును ధ్యానించిన ఎడల నేను మిమ్ములను మీ పిల్లలను కాపాడెదను, శిక్ష నుంచి తప్పించెదను. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెంతకాలము రెండు మనసులతో ఉండేదరు? నా రక్తములో కడగబడిన మీరు నా నిమిత్తమై పరిశుద్ధముగా జీవించుడి. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఈ లోక సంపదలు శాశ్వతమైనవి కావు. పరలోకమే శాశ్వతమైనది. నా రాజ్యము సమీపించుచున్నది. మారు మనసు పొందండి. నా వాక్యాన్ని విని రక్షణ పొందండి. అప్పుడు మీరు తప్పించబడిదరు. నా బిడ్డలారా, నా జీవము తోడు నేను ఒక అద్భుతము చేయబోచున్నాను. మీ కుటుంబములో ఒక కార్యమును, ఒక సూచనను నేను చూపించబోచున్నాను. మీ ప్రార్థన నేను వినియున్నాను. మీ బాధను నేను చూచి ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలీయుల బాధను చూచిన నేను మీ బాధను కూడా చూచి ఉన్నాను. అద్భుతము చేయబోచున్నాను. మీకు విడుదలను కలుగజేయబోచున్నాను గనుక జడియకుడి. నా ప్రియమైన బిడ్డ, నీకు సహాయము చేయవాడను నేనే. నీ సరిహద్దులను విశాలపరచి నీకు న్యాయము జరిగించువాడను నేనే. శ్రమలలో చిక్కుకొని పోయావేమో, బాధలలో ఉండిపోయావేమో, నేను నిన్ను విడిపించెదను. బాధపడకు, దిగులు చెందకు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను హెచ్చించును. జిగటగల ఊబిలో నుండి నిన్ను పైకి లేవనెత్తువాడు.
ఆయనే. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరెందుకు చింతించుచున్నారు? కలవరపడకండి, నేను త్వరగా వచ్చుచున్నాను. మిమ్ములను మీరు శుద్ధి చేసుకొని, మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొని, నా సన్నిధిలో నిందారహితులై ఉండుడి. నేను వచ్చి మిమ్ములను తీసుకొని పోయేదను. నేనుండు స్థలములలో మిమ్ములను ఉంచేదను. గనుక మీరు మీ కుటుంబాలు త్వరపడి దేవుని సన్నిధిలో నిలిచి రక్షణ పొందిడి. ఇదే యెహోవా వాక్కు.